అందుకే యేసయ్య అంటున్నాడు, నేను దీన మనసు కలిగిన వాడిని. హల్లెలూయా. దీనంగా ఉన్నాడు, ఎవరి మీద తగదాళ్ళ పోట్లాడాల. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడిని, సాధుగుణం కలిగిన వాడిని. హల్లెలూయా. కాబట్టి యేసయ్యని నేర్చుకొని, యేసయ్యని వెంబడించి, యేసయ్య దగ్గర నేర్చుకుంటూ సాధుగుణం కలిగిన వారమై, దీన మనసు కలిగిన వారమై ఆయన కాడి కిందే ఉందాం. ఆయన్ని వెంబడించుతా ఉందాం. ఆయన చెప్పింది చెప్పినట్టు చేద్దాం. ఆయనకి ఇష్టం లేని వదిలేసేద్దాం. ఆయనకి ఇష్టమైంది, ఆయనకి కొన్నిసార్లు ఆయన కష్టకాలంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడయ్యా సీను? దేవుడు ఒకసారి ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు?